ఖచ్చితంగా ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం గాని, ఎలక్షన్ కమిషన్ గాని, ఈ పారదర్శకత ఎక్కడ లోపించిందో ఒకసారి గమనించుకోవాలి. ఎందుకు ఎక్కడ ఎవరు కూడా లోపించింది? నాన్ జూబ్లీహిల్స్ ఓటర్స్ ఎవరు కూడా అక్కడ ఉండొద్దని చెప్పేసి చెప్పినారు. ఉమ్, మరి ఇక్కడ చాలా మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలుగా పనిచేస్తున్న వాళ్ళు ఇవాళ మనం సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. ఇవాళ ఫేస్బుక్ సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. మరి ఎందుకు అక్కడ ఉన్నారు వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక న్యాయం, మిగతా వాళ్ళకు ఒక న్యాయమా? మీ ఎమ్మెల్సీగా పనిచేస్తున్న నల్గొండ జిల్లా వ్యక్తి శంకర్ నాయక్ ఓకే. అక్కడ ఏం పని ఉంది మీ అతనికి? అతను ఓటర్ కాదు అక్కడ. ఎందుకు అక్కడ అది పనిచేస్తా వెంటనే ఉన్నాడు? వెంటనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తే అది యాక్షన్ తీసుకుంటారేమో కదా. సార్ అదే సార్, ఇప్పుడు నేను ఏమంటా అంటే సార్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది? మేము పారదర్శకంగా నిర్వహిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అవును. ఇది చాలా డ్రోన్లు పెట్టి నిఘా పెడుతున్నాం అన్నారు. ఎటుపోయింది మీ నిఘా? ఇలా మొదటి నుంచి కూడా సార్ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తా ఉంది, ఇలా మీరు సామధాన భేద దండోపాయాన్ని అవలంబిస్తా ఉన్నారు. అన్ని ప్రజలకు చెప్పుకోలేకపోయినారు, తదనంతరము ప్రజలను కన్విన్స్ చేయలేకపోయినారు. ఇలా ఏం చేస్తా ఉన్నారు? ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి అధికారాలని ఇలా మీరు ప్రభుత్వంగా ఉపయోగించుకుంటూ గెలవాలని చూస్తా ఉన్నారు. ఇవన్నీ అంశాలే కదా. శంకర్ నాయక్ అక్కడ ఏం పని? మిర్యాలగూడ సంబంధించిన వ్యక్తికి జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఏం పని ఒకసారి ప్రభుత్వం చెప్పాలి. రెండు ఇవాళ ఎన్ని చీరలు పంచినారు, ఎన్ని లక్షల చీరలు తెచ్చినారో చూసినారు. ప్లస్ ఓటర్లు ఎన్ని రకాలుగా మ్యానిపులేట్ చేస్తున్నారో చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ దాని మీద ఎలక్షన్ కమిషన్ కు నిన్న చెప్పినాం కదా. మా మాజీ మంత్రి హరీష్ రావు గారు, మా బృందం వెళ్ళి చెప్పింది. కనీసం చర్యలు లేవు. దొంగ ఓటర్ల ముద్రల మీద చర్యలు లేవు. కనీసం మనీ పంపిణీ మీద చర్యలు లేవు. చీరల పంపిణీ మీద చర్యలు లేవు. మరి ఈ విధంగా యథేచ్ఛగా అధికారాన్ని ఉపయోగించుకొని మేమేదో గెలిచినాం, రేపు గెలవబోతున్నాం అని చెప్పేసి మాట్లాడుతుంటే వీళ్ళకే ముద్ర తెలియబోతుందా? ఇప్పుడు ఏదేమైనా కాదు, నవీన్ యాదవ్ గారు మాట్లాడుతూ 65% మొట్టమొదటిసారిగా జరిగే అవకాశం ఉంది, ఈసారి కాస్త ఎక్కువే పోలింగ్ అని అంటున్నారు. మరి ఆయన ఏమైంటో నాకు తెలియదు, కానీ ఇది 60-65% దాటితే మాత్రం ఎట్లా ఉంటుందని మీ అంచనా? రిషి గారు, ప్రజలలో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద స్పష్టంగా కనపడతా ఉంది. 2 సంవత్సరాల కాలంలో ఎలక్షన్లో వీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వీళ్ళు చేస్తున్నటువంటి రాద్ధాంతం ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము కూడా సుమారు 40-40 రోజులు అక్కడ ఉన్నాం, ప్రజలతో తిరిగినాం. చిన్న పండ్ల బండి కాంచి, ఛాయ బండి కాంచి పెద్ద హోటల్ వరకు తిరిగినాం. వాళ్ళు పడుతున్న బాధలన్నీ కూడా మేము విన్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజల తీర్పు బీఆర్ఎస్ వైపు ఉంటదనేది మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా ఓకే, దింపుడు గల్ల వాసి అంటారు కదా, ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది అర్థమైతా ఉంది. ఓకే, ఏదేమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఎలక్షన్ లో కాదు, పాల్గొనదు. ప్రచారం చేయడం మ్యానిపులేషన్ ఎలా అవుతుంది సార్ ఇప్పుడు నిన్న కేబినెట్ సమావేశం రద్దు చేసి మొత్తం కేబినెట్ మంత్రులందరూ కూడా అక్కడ ఉండాలి. నిన్న సాయంత్రం ఇప్పుడు వచ్చిన బ్రోకింగ్స్ ఏంటి? సాయంత్రం ఇప్పుడు వచ్చినటువంటి ఏంటి? నిన్న మొత్తం బంద్ కదా. నిన్న ఏంది మరి? ఏమంటుంది దాన్ని? మంత్రులందరూ అక్కడనే ఉండాలి, ఎమ్మెల్యేలందరూ అక్కడనే ఉండాలి. ఏంటి సార్ ఇవన్నీ? సార్ నేను ఏమంటే సార్, మీరేదో గెలవాలని చూస్తా ఉన్నారు కానీ ప్రజల గుండెల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉంది అంటారా? సరే, ఎనీవే అనుకుంటున్నారు. ఇవాళ